యా అయ్యుహల్లదీన ఆమను ఉద్ఖులూ ఫిస్సిల్మి కాఫా వలా తత్తబిఉ ఖుతువాతి షైతాన్ ఇన్నహు లకుం అదువ్వుం ముబీన్. విశ్వసించిన ప్రజలారా, ఇస్లాం ధర్మంలోకి పరిపూర్ణంగా వచ్చేసేయండి. షైతాన్ అడుగుజాడల్లో నడవకండి. షైతాన్ మీకు బహిరంగ బద్ధ శత్రువు అని ఖురాన్లో చెప్పడం జరిగింది. విశ్వాసము అల్లాహ్ మీద, ఆయన ప్రవక్త, ఆయన గ్రంథాలు, ఆయన దైవదూతలు, వీటన్నిటి మీద విశ్వాసం తీసుకొచ్చిన తర్వాత మనం చేయాల్సింది ఇస్లాం ధర్మంలోకి పరిపూర్ణంగా వచ్చేసేయాలి. మనం ముస్లింలుగా నడుస్తున్నాము, ముస్లింలుగా జీవిస్తున్నాము, మొత్తం బాగానే ఉంది. ఈ ఇస్లాం అనేది మన జీవితంలో ఎంత దాకా ఉంది అనేది మనమే నిర్ధారణ చేయగలం. ఇంకొకళ్ళు వచ్చి చెప్పాల్సిన అవసరం లేదు. మన జీవితంలో ఎంత దాకా ఉన్నది అనేది మనమే చెప్పుకోవాలి. మరి ఎంత దాకా ఉంది అంటే ఏదైనా కూడా నమాజు నుంచే మొదలవుతుంది. మన ధర్మం యొక్క పద్ధతులు, సిద్ధాంతాలు, పనులు మొత్తం కూడా నమాజు ద్వారానే మొదలవుతూ ఉంటాయి. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్నారు, మన్ తరక స్సలాత ముతఅమ్మిదన్ ఫఖద్ బరియత్ మిన్హు జిమ్మతుల్లా. ఎవరైతే కావాలని ఫరజ్ నమాజులను వదిలేస్తున్నారో అలాంటి వ్యక్తులు అల్లాహ్ యొక్క రక్షణ నుంచి దూరం అయిపోతారు అని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్నారు. ఏ మనుషులైతే అల్లాహ్ యొక్క రక్షణ నుంచి దూరం అయిపోతారో వారి మీద శైతాన్ తన వల వేస్తాడు. ఆ వలలో చిక్కుకున్న వాళ్ళంతా కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, యా అయ్యుహల్లదీన ఆమను లా తత్తబిఉ ఖుతువాతి షైతాన్. షైతాన్ యొక్క అడుగుజాడల్లో అస్సలు నడవకండి. వమన్ యత్తబిఉ ఖుతువాతి షైతాన్. ఎవరైతే షైతాన్ అడుగుజాడల్లో నడుస్తున్నారో ఫైన్నహు యఅమురు బిల్ ఫహషా. షైతాను అశ్లీలం గురించి ప్రోత్సహిస్తూ ఉంటాడు. షైతాను అశ్లీలం వైపుకు ఆహ్వానిస్తూ ఉంటాడు. వల్ మున్కర్, ఇస్లాంకి సంబంధం లేని పనికి మాలిన పనుల వైపుకు ఆహ్వానిస్తూ ఉంటాడు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి అని ఖురాన్లో గుర్తు చేయటం జరిగింది. ఎవరైతే షైతాన్ వలలో పడతారో వాళ్ళు మొట్టమొదటిగా చేసేది అశ్లీలం వెనకాల పడిగెడుతూ ఉంటారు. మన సమాజంలో మనం చూస్తున్నటువంటి ప్రతి చోట కూడా అశ్లీలం అనేది సర్వసాధారణమైపోయింది. కనీసం చెడ్డీ వేసుకోవటం రానోళ్ళు కూడా ఆడవాళ్ళ గురించి మాట్లాడటము, అటు ఇటు చూస్తూ ఉండటము, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి అంటే షైతాన్ తన వల వేసేసాడు. ఆ వలలో చిక్కుకుపోయాము. కాబట్టి ఒక ముస్లింగా అశ్లీలం నుంచి వెంటనే దూరంగా వచ్చేసేయాలి. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్నారు, ఎవరన్నా స్త్రీని మీరు పొరపాటున చూసినట్లయితే వెంటనే కళ్ళు కిందకి దించుకోండి అని అన్నారు. రెండోసారి చూస్తే ఇది మీరు స్వతహాగా మీ అంతటి మీరు చేసిన పాపము అని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్నారు. మనం నడిచేటప్పుడు ఎవరొకరు ఎదురు పడుతూనే ఉంటారు. కానీ మన బాధ్యతగా ఒక ముస్లింగా మన కళ్ళు మనం కిందకు దించి ఉంచాలి. అలా చేయటం లేదు, వచ్చిపోయే 10 మందిని అలాగే చూస్తూ ఉన్నాము అంటే గనక పెద్ద ఘోర పాపం చేసిన వాళ్లతో సమానం అవుతున్నాము. ఇది కూడా పాపమేనా అంటే ఇస్లాంలో ఇది కూడా పాపమే. అశ్లీలము ఏ రూపంలోనైనా కూడా కనీసం ఓరకనే అలా ఆడవాళ్ళని చూసామంటే అది కూడా ఘోర పాపంగా ఇస్లాం పరిగణించింది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, లా తక్రబు జినా. వ్యభిచారం దరిదాపుల్లో కూడా ఉండకండి అని అన్నాడు. వ్యభిచారం చేయటం వేరు, దాని దరిదాపుల్లో ఉండటం వేరు. మొదటి మెట్టు కళ్ళతో చూడటము. కాబట్టి దానికి కూడా అనుమతి లేదు అని ఇస్లాం మనకు తెలియచేసింది. ఇస్లాం ధర్మానికి సంబంధం లేని పనులే ఈ మున్కరాత్లు అంటే. ఇస్లాంకి ఏదైతే బోధించటం జరిగిందో అదే మనం పాటించాలి. అబ్దుల్లా బిన్ సలాం రజియల్లాహు తఆలా గారు, ఈయన యూదుల్లో అతి పెద్ద పండితుడు. యూదులకి జ్ఞానాన్ని బోధించేవారు, వాళ్ళ పుస్తకం చదివి వినిపించేవారు. అలాంటి పండితులు ఎప్పుడైతే ఇస్లాం స్వీకరించారో, ఇస్లాం స్వీకరించిన తర్వాత ఒంటె మాంసము, ఒంటె పాలు తాగటం లేదు. ఎందుకు తాగటం లేదు ఏంటి అని మిగతా వాళ్ళు అడిగినప్పుడు, మా ధర్మంలో అంటే నేను యూదులుగా ఉన్నప్పుడు ఆ ధర్మంలో ఒంటె పాలు, ఒంటె మాంసం మేము తాగేవాళ్ళము కాదు అని చెబుతారు. ఈ మాట ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి దగ్గరికి చేరిన తర్వాత ఈ ఖురాన్ యొక్క వాక్యం వినిపిస్తారు. ఉదుఖులు ఫిస్సిల్మి కాఫా. ధర్మంలోకి పరిపూర్ణంగా వచ్చేసేయండి. ప్రస్తుతం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మీ అందరి కోసం ప్రవక్త. ఈయన కంటే ముందు ఈసా అలైహిస్సలాం గారు వచ్చారు. ఆయన కంటే ముందు మూసా అలైహిస్సలాం గారు వచ్చారు. మరి మీరు మూసా అలైహిస్సలాం గారి షరియత్ ప్రకారంగా కూడా నడుస్తాము, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి షరియత్ ప్రకారంగా కూడా నడుస్తాము. రెండు పుణ్యాలు వస్తాయేమన్న ఆశ ఎక్కడన్నా ఉందేమో కానీ దానికి కూడా అనుమతి లేదు. పూర్తిగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పినట్లే చేయాలి. మూసా అలైహిస్సలాం గారు చెప్పినట్లు కూడా చేస్తామంటే కుదరదు. ఈసా అలైహిస్సలాం గారు చెప్పినట్లు కూడా చేస్తామంటే కుదరదు. కేవలం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పినట్లు మాత్రమే చేయాలి.
అలా చేసినప్పుడే ధర్మంలోకి పరిపూర్ణంగా వచ్చిన వాళ్ళం అవుతాము. అలాగే అలీ రజిల్లాహు తలాను గారు అంటున్నారు, మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు, మేము వేసుకునే బూట్లు లేదా ఆ కాలంలో ఉన్నటువంటి సాక్సులు అవి వేసుకున్నాక పైన మసాజ్ చేయండి అని అన్నారు. మనం నమాజు కోసము మసాజ్ చేస్తాము, పైన మసాజ్ చేయాలి. కాళ్ళ కింద మట్టి అంటుకుంటుంది, కాళ్ళ కింద దుమ్ము అంటుకుంటుంది. మరి అలాంటప్పుడు కింద కదా తుడవాల్సింది, కింద కదా మసాజ్ చేయాల్సింది. ఇది ఆలోచన. ఇస్లాం యొక్క ఆరాధనలో ఇలాంటి ఆలోచనలు రానే రాకూడదు. ఎంతవరకు ఆజ్ఞ పెంచడం జరిగిందో అది అలాగే పాటించాలి. మట్టి కింద అంటుకుంది, దాంతో సంబంధం లేదు. మసా కాబట్టి, రుద్దటం కాబట్టి అది కేవలం పైన మాత్రమే అని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్నారు. ఈ విధంగా ప్రవక్త గారి అనుమతి మనకు తప్పనిసరి అయినప్పుడు నమాజు చదువుతున్నాము, ఎవరికన్నా మన పక్కన నుంచిన వ్యక్తికి నమాజు రాకపోతే ఇలా చేయండి అలా చేయండి అని మనం చెబుతున్నాము. ఒక మనిషికి దువా చేయడం రాకపోతే ఇలా దువా చేయండి ఈ దువా చేయండి అని మనం నేర్పుతున్నాము. ఇవన్నీ ఎందుకు చేస్తున్నాము? ప్రవక్త గారి అనుమతి, ప్రవక్త గారి బోధన కాబట్టే మనము నేర్చుకుంటున్నాము. మన పక్కన తెలియని వాళ్ళు నుంచుంటే వాళ్ళకే నేర్పిస్తున్నాము. ఇది దాటి ఎప్పుడైతే నమాజును వదిలేసి మన సమాజంలో ఉన్న ఘనకార్యాల వైపుకి వస్తామో, పీర్ల పండగ అది ప్రవక్త గారు చెప్పింది కాదు. ప్రతి ఊరిలో కూడా ఒక్కో రకంగా, ప్రతి రాష్ట్రంలో కూడా ఒక్కో రకంగా మనకు కనిపిస్తుంది. ఎందుకు? ఇది ప్రవక్త గారి బోధన కాదు. ఇందులో మంచి చెడ్డ అనేవి ఉండవు. ఎవరికి ఎంత నచ్చిందో అంత చేసుకుంటూ పోతారు. నిప్పుల మీద నడవటము ఇది ప్రవక్త గారి బోధన అంటే కానే కాదు కదా. మరి ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా ఎగురుతున్నారు, ఇంకొన్ని చోట్ల మనుషులే చనిపోతున్నారు. ఇంట్లో వాళ్ళకి మొత్తం ఒక మనిషి లేని బాధ వాళ్ళు మిగులుస్తున్నారు. ఏంది అంటే ప్రవక్త గారి బోధన తెలియని కారణంగా. అలాగే మొహర్రం వచ్చిందంటే ఎక్కడ లేని ఏవేవో పనులు మనకు కనిపిస్తున్నాయి. జెండా చెట్లు పట్టుకొని ఊరూరా తిరగటము. ఏంది ఇది అంటే చదువు లేకపోవటము, మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి బోధనలు తెలియకపోవటము. మరి చిన్న జ్వరం వచ్చినా దగ్గొచ్చినా తాయెత్తు దూర్చేయటం జరుగుతుంది. ఎందుకు? చదువు లేని కారణంగా. దర్గాల చుట్టూ తిరగటం జరుగుతుంది. ఎందుకు? చదువు లేని కారణంగా. ప్రవక్త గారి బోధన ఇది అని తెలిసినప్పుడు దాని ప్రకారంగానే ఆచరిస్తాము. ఒక మనిషి దర్గా దగ్గరికి వెళ్ళినప్పుడు ఇది చేయాలి అది చేయాలని ఎవరు చెప్పరు. ఎవరికి ఏది ఇష్టం వచ్చి అది మొత్తం చేసుకుంటూ పోతారు. ఎందుకు? ఏది కూడా ప్రవక్త గారి బోధన కాదు. అందులో ఈ ప్రతిదీ కూడా కలుపుకుంటూ పోవటమే గాని ఇది అని చెప్పడానికి ఏమీ లేదు. కానీ నమాజులో, ఉపవాసాలలో, జకాతులో, హజ్జులో ప్రవక్త గారు ఇలా చెప్పారు, మనం ఇలా పాటించాలి. మీకు తెలియనప్పుడు నేను చెబుతాను, నాకు తెలియనప్పుడు మీరు చెప్పండి. ఇది ధర్మం యొక్క ఆరాధనలో మనకు కనిపిస్తుంది. పండగ రోజు కూడా ప్రవక్త గారు నమాజు ముందు పెట్టారు. సమాజంలో ఎంతో మంది నివసిస్తున్నారు. వాళ్ళ పండగ చూసినప్పుడు టపాసులు పేల్చుకోవటము, సంబరాలు చేసుకోవటము ఒక తిరునాళ్ళలాగా కనిపిస్తుంది. కానీ ముస్లింల నా పండగలు వచ్చినప్పుడు కేవలం ఒక నమాజుతో సరిపెడుతున్నారు. ఫస్ట్ నమాజు, ఆ తర్వాత ఏదైనా వండుకుంటే వండుకోండి, ఏదేమైనా కూడా తర్వాత అని చెప్పడం జరిగింది. ఏంది అంటే ఇస్లాం ప్రశాంతంగా జీవించడం నేర్పించింది. ఎప్పుడైతే మనం నమాజును వదిలేసుకున్నామో ఈ అశ్లీలం మన వైపుకి వచ్చేస్తుంది. నమాజును వదిలేసుకున్న తర్వాత ఇస్లాంకి సంబంధం లేని పనులన్నీ కూడా మన వైపు వెనకాల వేసుకొని నడుస్తూ ఉంటాము. ఇలా చేయకూడదు అంటే, శైతాన్ అడుగుజాడల్లో మనం నడవకూడదు అంటే ధర్మంలోకి పరిపూర్ణంగా వచ్చేసేయాలి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, ఇన్న సలాత తన్హా అనిల్ ఫహ్షాయి వల్ మున్కర్. నమాజులు ఈ అశ్లీలం నుంచి, పాపాల నుంచి మిమ్మల్ని కాపాడుతాయి. కాబట్టి నమాజు వైపుకు రండి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆహ్వానించాడు. మరి ఒక ముస్లింగా మనం నమాజు వైపుకు వెళ్ళాలి. సమాజంలో ఉన్న ఈ బిదాత్లన్నింటినీ కూడా ఇవి తప్పు అని బహిరంగంగా చెప్పుకుంటూ ఉండాలి. వినేవాళ్ళు వింటారు, విననోళ్ళు వినరు. అది అల్లాహ్ చేతిలో ఉంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, వలౌలా ఫదులుల్లాహి అలైకుం వ రహ్మతుహు మా జకా మిన్కుం మిన్ అహదిన్ అబదా. అల్లాహ్ యొక్క అనుగ్రహము, అల్లాహ్ యొక్క కారుణ్యము గనుక లేకపోయి ఉంటే మీలో ఎవ్వరికీ కూడా ఈ హిదాయత్ లభించేది కానే కాదు. వలాకిన్ అల్లాహ్ యుజక్కీ మన్ యషా. అల్లాహ్ తలుచుకున్నాడు కాబట్టి అందులో మీరున్నారు. ఎవరికి హిదాయత్ ఇవ్వాలనేది అల్లాహ్ నిర్ణయిస్తాడు. వల్లాహు సమీఉన్ అలీం. అల్లాహ్ ప్రతి చిన్న విషయం తెలిసినవాడు, ప్రతి చిన్న మాట కూడా వినేవాడు. కాబట్టి మీ దువాలు అల్లాహ్ ముందు, మీ కోరికలు అల్లాహ్ ముందు, మీ అభ్యర్థనలు అల్లాహ్ ముందు అని గుర్తు చేయటం జరిగింది.